ఇక ఏలూరు జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ చాలా స్పీడ్ గా జరిగిందని సివిల్ సప్లై మేనేజర్ శివరామమూర్తి చెప్పారు. ఇక ఇప్పటికీ రైతుల నుంచి 70% పైగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తూ ఉండడంతో అన్నదాతల కళ్ళలో నిజమైన ఆనందం చూస్తున్నామంటున్న శివరామమూర్తితో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. సీజన్ దాదాపుగా చాలా వరకు ముగిసిన నేపథ్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా అసలు ఎన్ని టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరా శాఖ ద్వారా సేకరించడం జరిగింది, రైతులకు అదే రకంగా గిట్టుబాటు ధర ఎలా చెల్లుతుంది, అదే రకంగా ఎన్ని రోజుల్లో రైతులకు ధాన్యం బకాయిలు చెల్లిస్తారనే విషయాలన్నీ కూడా ఎంతో శివరామమూర్తి గారి జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఈసారి ఖరీఫ్ సాగు నుంచి కూడా అన్ని సక్రమంగా జరుగుతూ వస్తుంది, తుఫాన్ వచ్చినప్పుడు కూడా దాటి వెళ్ళిపోయింది, ఎంతవరకు ప్రొక్యూర్మెంట్ అయ్యింది, ఇంకా ఎంత ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? మనకి జిల్లా వ్యాప్తంగా 2,03,000 ఎకరాల్లో పంట సాగు చేయటం జరిగింది. దాని విధంగా ప్రొడక్షన్ అయితే 6,33,000 మెట్రిక్ టన్స్ అగ్రికల్చర్ నివేదిక ప్రకారం తెలియజేశారు. దాని ప్రకారంగా జిల్లాలో కూడా టోటల్ టార్గెట్ 4.50 lakhs కి ఇచ్చారు. ఆ 4.50 lakhs కి మనం ఇప్పుడు దాకా నియర్లీ 3 lakhs మనం పర్చేస్ చేయటం జరిగింది. నియర్లీ 33,000 ఫార్మర్స్ దగ్గర నుంచి 234 సెంటర్ల ద్వారా 109 ఏజెన్సీల ద్వారా మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. టోటల్ గా 669 కోట్ల వాల్యూ కలిగిన ప్యాడీ ఇప్పుడు దాకా చేసాం. నియర్లీ 6,30,000 దాకా కూడా మనం 630 crores దాకా కూడా పేమెంట్ చేయడం జరిగింది అందరికి కూడా. ఏదన్నా ఈ కొందరు ఈ ఆధార్ ఇన్యాక్టివ్ లేకుండా అలాంటి రిజెక్టెడ్ పేమెంట్స్ ఏమైనా ఉంటే కూడా అవి రోజుకి మనం ఎవ్రీడే దాన్ని రిజాల్వ్ చేసుకుంటూ మనం రైతులకు ఇబ్బంది లేకుండా చేయటం జరుగుతుంది. ఇంకొకటి, ఈ తుఫాన్ వల్ల కొంత రైతులు స్టార్టింగ్ లో ఇబ్బంది అని అనుకున్నారు. అయినప్పటికీ కూడా మనం విత్ ఇన్ 1 month లోనే మనం లాస్ట్ టైం మనం ఇదే టయానికి 2,40,45,000 మెట్రిక్ టన్నులు మాత్రమే మనం కొనుగోలు చేసాం. అది ఈ టైంలో అయితే మనకి నియర్లీ ఇప్పుడు 2,95,000 3 lakhs కి ఇదే టైంకి మనం 50,000 60,000 దాకా ఎక్కువ కొనుగోలు చేయటం జరిగింది అనమాట. ఇంకా ఎంత శాతం ఇప్పుడు సుమారుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎంత శాతం ప్రొక్యూర్మెంట్ జరిగింది, ఇంకా ఎంత శాతం ఉందనుకుంటున్నాం? ఇప్పుడు దాకా మనం మోస్ట్లీ 70 దాకా తీసేసుకున్నాం. ఇది 80%, ఒక 20-30% అనేది ఈ అప్లాండ్ ఏరియాలో కొంత పోలవరం, కోయలగూడెం, పెద్దవేగి, ఏలూరు ఈ కొన్ని ప్రాంతాల్లో న్యూజివీడు ప్రాంతాల్లో ఉన్నాయండి. అవి ఒక 30% బహుశా మనం జనవరి పండుగ లోపలే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ కొద్ది గొప్ప కుప్పలేసినవి ఉంటే మాత్రం ఫిబ్రవరి నెలాఖరు వరకు మనం నిదానంగా కొనుగోలు చేయటం. ఏ ఫార్మర్ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు కుప్పలు వేసుకున్నా కూడా వెంటనే మీరు కుప్పలు తీసుకొని మన సీజన్ కంప్లీట్ అయ్యే లోపలే మీరు నూర్పులు చేసుకొని మాకు సహకరిస్తే మీ ధాన్యాన్ని మద్దతు ధరకి ఇచ్చేదానికి మీకు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ధాన్యం మిల్లుకు తోలిన తర్వాత ఎన్ని రోజులకి రైతులకి డబ్బులు అందిస్తున్నారు సార్? ఇది చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఫీల్డ్ నివేదిక ప్రకారం కొందరు రైతులు ఎంత హర్షాతిరేకలు చెప్తున్నారంటే వాళ్ళు విత్ ఇన్ అవర్స్ లో, అంటే 3 hours 4 hours లో కూడా వాళ్ళు చెప్తుంటే ప్రభుత్వం మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉందంటే మా ప్రొడక్షన్ కూడా ఆ విధంగా పెంచుకొని మేము రైతుల దగ్గర కొనుగోలు చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ 48 గంటల్లో పేమెంట్ మేము పెట్టుకున్నాం. అయినప్పటికీ 24 గంటల్లోనే పేమెంట్ చేస్తున్నాం, బిఫోర్ 24. కొందరు మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొందరు రైతులు అయితే మాకు 3 గంటల్లో పడిందండి, 4 గంటల్లో పడిందని చెప్పినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ఆనందంలో మాకు మేము చేసిన కష్టం అంతా కూడా మాకు చాలా తృప్తినిస్తుందండి, చాలా ఆనందంగా ఉంది. మనం రైతులు ఎప్పుడైతే 3-4 గంటల్లో పడి ఆనందంగా అతను మనకి చూపించినప్పుడు మాకు ఇంత కష్టాల్లో ఇది చేసినప్పుడు కూడా ఒక సాటిస్ఫై కనిపిస్తుంది మాకు. ఇలా చూసుకుంటే గతంలో రైతులు ధాన్యం మిల్లర్లకు తోలిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడుకో కానీ డబ్బులు ఇచ్చేది కాదు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని గంటల్లోనే, గంట నుంచి 3 గంటలు, మహా అయితే 24 గంటల లోపే
రైతులకి ధాన్యం డబ్బులు చెల్లిస్తుండటంతో రైతులు అయితే చాలా ఆనందంగా ఉండటంతో పాటు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ లో దాదాపుగా 70% పైగా ఇప్పటికే ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇంకా మరో 30% కూడా రైతులు దిగాలు చెందకుండా ధాన్యాన్ని మాకు మిల్లర్లకు తోలవచ్చు. ప్రొక్యూర్మెంట్ పూర్తి స్థాయిలో సాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకి ధాన్యం గిట్టుబాటు ధర లభించడమే కాకుండా తక్కువ సమయంలో కొన్ని గంటల వ్యవధిలోనే గంటల వ్యవధిలోనే డబ్బులు చెల్లుబాటు చేస్తుండటంతో ప్రభుత్వానికి వాళ్ళు కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నారు. ఇది చాలా ఆనందం, ఒక అధికారిగా కూడా చాలా ఆనందంగా ఉందంటున్నారు సివిల్ సప్లైస్ డిఎం శివరామూర్తి గారు.